హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీ ఫ్రేమ్ ఎక్స్కోడ్. ప్రీవియస్ వీడియోలో మనం ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ రెండు కండిషనల్ స్టేట్మెంట్స్ని కంప్లీట్ చేశాం కదా. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు ఎల్స్ ఇఫ్ ల్యాడర్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా. సో ఈ వీడియోలో మనం థర్డ్ కండిషనల్ స్టేట్మెంట్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ గురించి తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ కాన్సెప్ట్ వైజ్గా ఎల్స్ ఇఫ్ ల్యాడర్ గురించి చూసుకుంటే, an else if ladder in C is a way to check multiple conditions one by one when you have more than 1, 2 or possible outcomes అని రాశాను. దీన్ని సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఎల్స్ ఇఫ్లో కానీ ఇఫ్లో కానీ చూసుకుంటే, ఎగ్జాంపుల్గా ఎల్స్ ఇఫ్ చూసుకుందాం. ఎల్స్ ఇఫ్లో మనకి ఇఫ్ ఉంటుంది, దాని కింద ఎల్స్ అనే బ్లాక్ ఉంటుంది. బట్ ఎల్స్ ఇఫ్లో అలా కాదు, అది ఎల్స్ ఇఫ్ ల్యాడర్లో అలా కాదు. ఇఫ్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అండ్ సో ఆన్. నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఇది పై రెండింటికి దీనికి ఉన్న డిఫరెన్స్. దీన్ని సింటాక్స్ పరంగా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా సింటాక్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ ఇఫ్ రాసాను, దాని పక్కన కండిషన్ 1, కింద కర్లీ బ్రేసెస్లో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అది ఎప్పుడు పైన ఉన్న కండిషన్ ట్రూ అవుతాయి. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయింది, కింద బ్లాక్ ఎల్స్ ఇఫ్లో వస్తుంది, అక్కడ కండిషన్ 2 ఉంది, అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు కండిషన్ 2, ఇప్పుడు రాసిన కండిషన్ ట్రూ అవుతాయి. ఒకవేళ అది కూడా ఫాలో అయింది, నెక్స్ట్ కిందకు వస్తుంది, కండిషన్ 3 చెక్ చేస్తుంది. కింద కర్లీ బ్రేసెస్లో మళ్ళీ కండిషన్ ట్రూ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ చేయమని రాశాను. అప్పుడు కూడా కండిషన్ పైన ఉన్న కండిషన్ చెక్ చేసిన తర్వాతే కింద ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో పైన ఈ 3 బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. దెన్ ఇప్పుడు ఎల్స్ ప్లాట్లోకి వస్తుంది. ఎల్స్ ప్లాట్లో పైన 3 కండిషన్స్ ఫెయిల్ అవుతే కింద కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుందని స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి ద కంపైలర్ అంటే ప్రోగ్రామర్ చెక్స్ కండిషన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనం ఇచ్చిన కండిషన్ అనేది టాప్ నుంచి బాటం వరకు ఎన్ని ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ అయితే ఉన్నాయో అన్నిటిని చెక్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2 చూసుకుంటే, యాజ్ సూన్ యాజ్ ఇట్ ఫైండ్స్ ఎ ట్రూ కండిషన్, ఎక్కడైతే దానికి ట్రూ బ్లాక్ కనపడిందో ఆ పర్టికులర్ బ్లాక్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ది కండిషన్స్ ఆర్ స్క్రిప్ట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్లో పైన మనం ఇచ్చిన కండిషన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్కి కండిషన్కి సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, కింద ఉన్న ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎల్స్ బ్లాక్లో మనం ఏం రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద కండిషన్ ఈజ్ నైదర్ మ్యాచ్డ్ ఆర్ ద కండిషన్ ఈజ్ డిడెంట్ మ్యాచ్డ్, అలాంటి కండిషన్స్ ఏది రాసుకుంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది 4 స్టేట్మెంట్స్లో చూశారు కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో దెన్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మెయిన్ ఫంక్షన్, హ్యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్తో మార్క్స్ అనే వేరియబుల్లోకి 75 అనే వాల్యూని అసైన్ చేసాం. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ రాశాను. ఇఫ్ స్టేట్మెంట్లో మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 కంటే ఎక్కువ కానీ 90 కానీ అవుతే గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయమన్నాం. ఎల్స్ ఇఫ్ ఆ కండిషన్ ఫెయిల్ అయితే 75 కానీ 75 అవుతే, అంతకంటే ఎక్కువ అయితే గ్రేడ్ బి అని ప్రింట్ చేయమన్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే 50 కానీ 50 కంటే ఎక్కువ కానీ అవుతే గ్రేడ్ సి అని ప్రింట్ చేయమన్నాం. ఇవేమీ కాదు, లాస్ట్లో ఎల్స్ బ్లాక్ రాశాను. పై అన్ని కండిషన్స్ ఫెయిల్ అయిపోతే లాస్ట్లో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ ఫెయిల్ అని ప్రింట్ చేయమన్నాను. సపోజ్ నేను ఇన్పుట్ 75 అని ఇచ్చాను కదా, ఇప్పుడు ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటారు అంటే, నాకు తెలిసి మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అంటే ముందు 75 ఇచ్చాను కాబట్టి గ్రేడ్ బి అని ప్రింట్ అవుతుంది అనుకుంటాను. సో అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ గ్రేడ్ బి అని ప్రింట్ అయింది, ఇది కరెక్టే. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీ ఫ్రేమ్ ఎక్స్కోడ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.